పల్లెదవాఖాన మెడికల్ ఆఫీసర్ని గత 2 సంవత్సరాల నుండి నేను పల్లెదవాఖానలో పనిచేస్తున్నానండి. ఇప్పుడు మాకు సమస్య ఏంటిదంటే అండి, 3 నెలల నుండి మాకు జీతాలు లేవండి. కఠినమైన పరిస్థితి మాది. మేము ఎక్కడో పల్లెల్లో పోయి పనిచేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక 1200 మంది పనిచేస్తున్నాము. 3 నెలల నుంచి మాకు జీతాలు లేక చాలా కష్ట పరిస్థితిలో ఉన్నాం. మేము ఒక పల్లెల్లో వెళ్ళాలంటే ఒకప్పుడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ల యొక్క వ్యవస్థను రూపుమాపాలని చెప్పేసి పల్లెదవాఖానలో డాక్టర్లను పెట్టాలని చెప్పేసి దాన్ని గవర్నమెంట్ చాలా ఇదిగా తీసుకొని మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసింది. అయినా కూడా మేము సమాజ సేవ అనే దృక్పథంతో పల్లెదవాఖానలో మమ్మల్ని రిక్రూట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళినాం. మాకు ప్రతి నెల 1వ తారీఖు జీతం పడేది. మాకు గత 3 నెలల నుంచి మాకు జీతాలు లేవు. ఘోరమైన పరిస్థితి. మాకు పల్లె లోపలికి వెళ్ళాలంటే మండలం దాటి ఒక 10-20 కిలోమీటర్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళడానికి 20 కిలోమీటర్, రావడానికి 20 కిలోమీటర్, రోజు 40 కిలోమీటర్లు, 40 నుంచి 50 కిలోమీటర్లు. మాకు ఇచ్చే చాలని జీతాలు ఉన్నాయనుకుంటే అందులో మాకు మళ్ళీ 3 నెలల నుంచి జీతాలు లేవు. మా ఫ్యామిలీ ఎట్లా వెళ్ళాలి? ఒకప్పుడు మేము ఏదైనా క్లినికో ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసినప్పుడు మాకు జీతాలు టైంకి వచ్చేటి. మేము గవర్నమెంట్ నమ్ముకొని 1200 మంది ఎక్కడెక్కడైతే క్లినిక్లు పెట్టుకొని స్టేబుల్ అయి ఉన్నామో అలాంటి వ్యక్తులము గవర్నమెంట్తో పనిచేయాలని సంతోషంతో మేము పల్లెల్లోకి వెళ్ళడానికి వచ్చినాము. 1200 మంది నిక్కాసుగా పనిచేస్తున్నారండి. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కానీ స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కానీ ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మాకు పిఎస్సి మెడికల్ ఆఫీసర్లు చెప్పేటువంటి పనులను కూడా పల్లెదవాఖాన డాక్టర్లు విజయవంతంగా పనిచేస్తున్నారు. ప్రతి పని ఇన్ని రోజులు లేని సమస్య అండి. 3 మంత్స్ నుంచి ఇబ్బంది పడుతున్నాం. మేము హెల్త్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది, ఆర్థిక మంత్రి సార్ భట్టి గారిని కూడా కలవడం జరిగింది, కమిషనర్ గారిని ఇప్పటికే 2-3 సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాబ్లం అవసరమైతే మాకు 3 నెలలు స్టేట్ గవర్నమెంట్ అడ్జస్ట్ చేసేనా, మా ఫ్యామిలీ కోసము అడ్జస్ట్ చేసేనా చేయాలి. మా కోసం ఎవరు చేస్తారండి? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి వీళ్ళ వ్యత్యాసం వల్ల వీళ్ళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు చూసుకోవాలి. కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్కి అయితే ఉంది కదా. అంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? సెంట్రల్ నుంచి ఎంత వస్తుంది, స్టేట్ నుంచి? సార్ మాకు 60% సెంట్రల్ నుంచి వస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. సో 3 నెలల నుంచి మాకు ఎంత ఇబ్బంది ఉండాలి సార్? మా దాంట్లో 1200 మంది పల్లెదవాఖాన ఉన్న డాక్టర్లలో ఒక 60% లేడీస్ డాక్టర్ ఉన్నారు. అందరూ లేడీస్. ఇప్పుడు పల్లెదవాఖాన డాక్టర్స్లో లేడీస్ స్ట్రెంతే ఎక్కువ ఉంది. మేము పిల్లలు, ఫ్యామిలీ అన్నిటినీ సమకూర్చుకొని జాబ్కు శాలరీ వస్తుందన్న దాంతోనే వెళ్తాము. గత 3 నెలల నుంచి శాలరీస్ లేవండి. మా కొలీగ్స్ అన్నీ చాలా విధాలుగా ట్రై చేస్తున్నారు. బట్ స్టిల్ ఇంకా జూన్ వరకు రాదు అని అంటున్నారు. 6 నెలలు శాలరీ లేకుంటే ఉద్యోగాలు చేయాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి. కనీసం మీ మీడియా దృష్టికి తీసుకొస్తే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.